ఏపీ రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. వాహనాలకు శాశ్వత రిజిస్ట్రేషన్ నెంబర్ కేటాయింపులో కీలక మార్పులు తెచ్చింది. ఇక నుంచి జాప్యం లేకుండా వాహనదారులకు నెంబర్ కేటాయింపు జరగనుంది. ఫ్యాన్సీ నెంబర్లు కావాలనుకునే వారికి కొత్త అప్డేట్ ఇస్తుంది. ఇక జరిమానాల విషయంలో మార్పులు వస్తున్నాయి. జీఎస్టీ తగ్గింపు తర్వాత వాహనాల కొనుగోలు భారీగా పెరిగాయి. ఇదే విషయంలో వీటి నిర్వహణకు సంబంధించి కొత్తగా మార్పులు చేస్తున్నారు. కొత్తగా వాహనాలు కొనుగోలు చేసే వారికి శాశ్వత రిజిస్ట్రేషన్ నెంబర్ కేటాయింపులో ఇక జాప్యం లేకుండా రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. వాహనాన్ని కొనుగోలు చేసిన వారంలోగా వారికి శాశ్వత రిజిస్ట్రేషన్ నెంబర్ కేటాయించకపోతే ఆటోమేటిక్ గా ఆ నెంబర్ కేటాయింపు జరగబోయేలా సాఫ్ట్వేర్ లో మార్పు చేస్తున్నారు. నిబంధనల ప్రకారం కొత్త వాహనం కొనుగోలు చేస్తే వాహన డీలర్ షోరూంలో తొలుత తాత్కాలిక రిజిస్ట్రేషన్ నెంబర్ కేటాయిస్తారు. ఆ తర్వాత వాహన పోర్టల్కు ఈ వివరాలు వెళ్ళగానే 2-3 రోజుల్లో సంబంధిత రవాణా శాఖ అధికారి ఆ వాహనానికి శాశ్వత రిజిస్ట్రేషన్ నెంబర్ కేటాయించాల్సి ఉంటుంది. కాగా వాహనదారు ఫ్యాన్సీ నెంబర్ పొందాలనుకుంటే మాత్రం నెల రోజుల వరకు తాత్కాలిక రిజిస్ట్రేషన్ నెంబర్తో వాహనం నడపవచ్చు. ఫ్యాన్సీ నెంబర్లు అవసరం లేని వాహనాలకు వెంటనే శాశ్వత రిజిస్ట్రేషన్ నెంబర్ కేటాయించాలి. అయితే ఇందుకోసం పలు ప్రాంతాల్లో నెల నుంచి 2 నెలల పాటు నెంబర్ కేటాయించకుండా జాప్యం జరుగుతుంది. నెంబర్ కేటాయింపు విషయంలో వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో ఈ మార్పు తీసుకొచ్చారు. సంబంధిత అధికారి వారంలోగా నెంబర్ కేటాయించకపోతే ఆటోమేటిక్ గా శాశ్వత రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చేలా వాహన సాఫ్ట్వేర్ లో వెంటనే మార్పులు చేయాలంటూ సాఫ్ట్వేర్ నిర్వాహకులైన నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ కు ఉన్నత అధికారులు కమిషన్ లేఖ పంపించారు. మరోవైపు కొత్త మోటారు వాహన చట్టం ప్రకారం భారీ జరిమానాలు ఉంటాయని, కొత్త నిబంధనల అమలు ఉత్తర్వులకు జారీ కానున్నాయి. కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే ఒక వాహనంపై 5కి మించి చలానాలు ఉంటే లైసెన్స్ కోల్పోవాల్సిందే. ప్రస్తుతం అయితే 90 రోజుల్లోపు చలానా చెల్లించాల్సి వచ్చేది. ఇకపై ఆ గడువును 45 రోజులకు తగ్గించారు. చలానా కట్టకపోతే వాహనాన్ని స్వాధీనం చేసుకుంటారు.